కూటమి ప్రభుత్వం ఎలక్షన్ల టైంలోనే ఇచ్చిన మాట ఉంది చూసావా, పెన్షన్ 1000 రూపాయలు పెంచుతామని. అప్పటి నుంచే 50 సంవత్సరాలు 60 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కళ్ళ అభిమానం పొందినారు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారి అభిమానం చాలామంది పొందినారు ఆ వయసు వాళ్ళు. దానికి ఉదాహరణే మా నాగేశ్వరమ్మ. నిన్న ఆమె ఆనందం చూస్తుంటే చాలా హ్యాపీ అనిపించింది. చాలా కొన్ని అడిగారు, కొన్ని ఆమెకి ఇచ్చిన అమౌంట్ కాకుండా ఆ ఊర్లో సమస్యలు కూడా పవన్ కళ్యాణ్ గారు ఇంకా 2-3 రోజుల్లో స్పందించబోతున్నారు అనే ఫీలింగ్ అయితే కలిగింది. ఒక ముసలమ్మ వల్ల ఒక అన్నదానం అనేది పుట్టిందంటారు చూసావా, ఆ మూమెంట్ అనేది ఇక్కడ కనపడింది. ఆ పల్లెటూరికి ఒక వెలుగు మళ్ళీ రాబోతుంది అన్న ఒక ఆనందం నాగేశ్వరమ్మ ఆ పేరులోనే కనపడిందని మేము అనుకుంటున్నాం. ముఖ్యంగా వైసీపీ వాళ్ళు ఉండరు చూసావా, వాళ్ళ మీడియా సంస్థలు ఉండవు. ఏం పనికి మాలిని పట్టుకుందామా అని చూస్తారు, పనికి వచ్చేది ఒక్కటి పట్టుకోవట్ల. ఏది మన నిరుద్యోగులతో ఉందో ఎన్నెన్నో హామీలు ఇచ్చినవి ఉన్నాయి. కూటమి ప్రభుత్వం ఏం చేస్తుందని చెప్పి ఒక 10 మందిని కూర్చోబెట్టి నిలదీద్దామనే ఆలోచన లేదు. మీడియా ముందు గురించి జగన్మోహన్ రెడ్డి గారికి చెబుతున్నాం, ఆయన అభివృద్ధి చెందాలన్నా కానీ ముందు ఆ మీడియా గురించి, అప్పుడు వాలంటీర్లను ఎడ తీసుకొచ్చావు, ముందు ఈ మీడియాని గురించి కూడా ఆలోచించు. ముఖ్యంగా నీ సోషల్ మీడియాలో ముందు ఆలోచించి ఒక పోస్ట్ పెడుతున్నామంటే 10కి 10 సార్లు ఆలోచించి పోస్ట్ పెట్టమని చెప్పాలి. ఎందుకంటే ఇప్పుడే చూస్తున్న ఉదాహరణ, ఆమె వెళ్ళి సాయం చేస్తున్నాడు, ఆయన ఉపయోగపడుతుంది. అక్కడ 10 మంది తిడుతున్నారయా, నువ్వు రివర్స్లో యాంటీ పెడతాం వల్ల అక్కడ ఉన్న 10 మంది కాకుండా మిగతా వాళ్ళు కూడా తిడుతున్నారు. నీ పార్టీలో వాళ్ళు నిన్ను తిడుతున్నారు, నీకే దెబ్బ పడుతుంది కదా. నువ్వు ఆలోచించాలి కదా. ఒక మాట మాట్లాడుతున్నావు 100 అంతం కదా, నువ్వే నా పాప అని మాట్లాడుతున్నావు. నీకు సలహాదారులు ఎవరో కానీ ముందు వాళ్ళందరినీ తీసేసి, ఇప్పుడు 11 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, మిగతా వాళ్ళకి సీట్లు వస్తాయో లేదో, ఓడిపోయిన వాళ్ళకి సీటు వచ్చిద్దని గ్యారంటీ లేదు ఇప్పుడు. అట్లాగే ఆ పక్కన ఉన్న సలహాదారులను కూడా తీసేసి కొత్త వాళ్ళని పెట్టుకుంటే నీకు ఫ్యూచర్లో ఒక ఫ్యూచర్ అనేది ఉంది. ఎందుకంటే నీకు ఎదురు నిలబడేది చంద్రబాబు నాయుడు గారి కన్నా కూడా ఈయన పవన్ కళ్యాణ్ గారే నీకు ఎక్కువ పోటీ ఇవ్వబోతున్నాడు, గట్టి పోటీ ఇవ్వబోతున్నాడు. ఎందుకు ఆ మాట అన్నానంటే, కాంగ్రెస్ పార్టీ, చంద్రబాబు నాయుడు గారు కాంగ్రెస్ ఒకప్పుడు, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి పక్కన కూడా కాంగ్రెస్ సింహం ఉంది, నాదెళ్ల మనోహర్ గారు. ఆయన సింహం అంటే వేరే, ఆయన చెప్పే మాటలు వింటాడు పవన్ కళ్యాణ్ గారు. మూమెంట్ అనేది వేరే ఉంటుంది. కాంగ్రెస్ అంటే చరిత్ర ఉంది కదా, ఆ చరిత్ర అనేది మళ్ళీ తిరగరాయడానికి జనసేన పార్టీకి అవకాశం ఉంది. ఆయన చేసే సలహాలు కానీ రీసెంట్గా ఎన్నో చూస్తున్నాం మనం.